ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, సాక్ష్యాలు DNA రిపోర్ట్లు మారిపోయాయని ఆవిడ ఆగ్రహం చేస్తారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు అదే మంత్రం పాటిస్తున్నారు. చర్చిద్దాం. ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే అజయ్ కుమార్ సజ్జా గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. చిన్నపరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కాసరగడ్డ నాగార్జున గారు, బీజేపీ నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా అజయ్, అది వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ వర్మ గారు. గుడ్ ఈవినింగ్. ఏంటి ఈరోజు మీకు పెద్ద పండుగ మహానాడు, ఇందులో తీసుకున్న నిర్ణయం ఒక ఎత్తు అయితే, ఈరోజే జగన్మోహన్ రెడ్డి గారు, కొడాలి నాని గారు, రోజా గారు, మళ్ళీ ఆ టీం అంతా కూడా ఫుల్ స్ట్రాంగ్గా అటాక్లు ఇస్తున్నారు. ఈయనైతే కొడాలి నాని గారు కాస్త వ్యంగ్యంగా, అంటే పాత స్టైల్ వచ్చేసింది. ఆయన కూడా ఇప్పుడు మనిషి గతంలోలాగే ఉన్నారు, అంతా హెల్తీగా ఉన్నట్టున్నారు, ఆరోగ్యంగా ఉన్నట్టు. చూడండి ఆయన ఎలా వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఏంటి మెసేజ్? వెరీ గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానెల్లో ఇతర ప్యానలిస్ట్ గా, అదేవిధంగా 99 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. వర్మ గారు, కమెడియన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు. ఎందుకు కమెడియన్స్ అంటానంటే, ఒకప్పుడు వీళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులుగా వెలిగిన మనుషులు వీళ్ళంతా. గతంలో చేసిన ఇలాంటి వెకిలి చేష్టలకి, వెకిలి మాటలకి, ఇలాంటి కథలకే ప్రజలు సమాధానం చెప్పారు. ఒకప్పుడు గుడివాడ నా అడ్డ అన్నాడు, ఏమైపోయింది ఆ అడ్డ? ఈరోజు 2 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏం సాధించాడు? వంగి వంగి దండాలు పెట్టడం తప్ప, లేకుంటే మైకు పట్టుకుంటే వాళ్ళని వీళ్ళు పొగుడుకోవటం, వీళ్ళని వాళ్ళని పొగుడుకోవటం తప్ప ఏం సాధించాడు అన్నారు. 2 సంవత్సరాలుగా నువ్వు గుడివాడలో లేవా? మొన్నటిదాకంటే నీకేదో కొంచెం హెల్త్ బాగాలేదు, గుండె ప్రాబ్లం ఉంది, గుండెకి సంబంధించిన ఒక ప్రాబ్లం వచ్చింది, కొన్ని రోజులు బెల్ట్ పెట్టుకొని తిరిగా, ఓకే. మనం రాజకీయంగా శత్రువులైనప్పటికీ కూడా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం కూడా. ఎందుకంటే శత్రువు అయినా సరే బాగుండాలని కోరుకునే తత్వం మాది, కానీ ఎదుటి వాళ్ళ చావులు కోరుకునే తత్వం మీది, మీ పార్టీది, మీ నాయకుడు. మీ బుద్ధి మారదు, ఎప్పటికీ కూడా మారదు. ఎందుకంటే వర్మ గారు, స్టార్టింగ్ లో కూడా అనేక మంది కొడాలి నాని గారికి ఇట్లా స్ట్రోక్ వచ్చింది, ఇట్లా బెల్ట్ పెట్టుకొని తిరుగుతున్నాడంటే కామెడీ చేస్తే మా పార్టీలో చాలా మంది సీనియర్స్ సీరియస్ అయ్యారు. తప్పండి. మానవ సంబంధం విషయంలో మనిషి బాగుండాలని కోరుకోవాలి, కానీ అతనికి ఒక కుటుంబం ఉంటుంది. రాజకీయాలు పక్కన పెట్టేద్దాం, అది కరెక్ట్ కాదు. అతను బాగుండాలి, రాజకీయాలు చేయాలి, విమర్శలు చేసుకోవాలా, అంతేగాని ఎవరు ప్రాణాలు పోవాలి లేకుంటే ఆరోగ్యంగా ఉండకూడదు, ఎవరు కోరుకోకూడదు అనేది మా భావన ఇప్పుడు కూడా. కానీ మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరు వింటే చంద్రబాబు నాయుడు గుండెకి చచ్చిపోతాడు, అక్కడే పడిపోతాడు, ప్రాణం పోతుంది, ఈ టైప్ మాట అంటే కరెక్ట్ కాదంటారు. మీరు గతంలో కూడా 5 సంవత్సరాల పరిపాలన గాలి వదిలేసిన గాలి మాటలు మాట్లాడే, ఇప్పుడు కొడాలి నాని గారి భాషలో చెప్పాలంటే ఇలాంటి సొల్లు పురాణం మాట్లాడే ఆ పరిస్థితికి దిగజారిపోయారు కదా. నేనేమన్నానంటే, ఈ రోజు కొడాలి నాని గారు ఏదో ఇట్లా పాపం ఎక్సర్సైజ్ చేస్తున్నాను, మరి హార్ట్ కు మంచిదని ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, దేనికో నాకు తెలియదు, కానీ వంగి వంగి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు బాగా. డాక్టర్ గారు చేయమని ఉంటారు, అసలే కొంచెం గుండె వీక్ గా ఉంది, ఈ 3 ఏళ్ళు మళ్ళీ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూడా నీ గుండె తట్టుకోవాలి, కాబట్టి మధ్యలో అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయమని చెప్తుంటారు, దాన్ని ఆ విధంగా చేస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం ఎప్పుడు కూడా చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకుందాం వర్మ గారు, మనం కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్ల పరిపాలన, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అంత అస్తవ్యస్తంగా ఉంటే, అంత దారుణంగా ఉంటే, మీరందరూ ఓడిపోయిన ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా మీ నియోజకవర్గాల్లో మీరు గొంతెత్తి ప్రశ్నించాలి కదా అనేది మా ప్రశ్న. ఈరోజు కొడాలి నాని గారు వచ్చి 2 ఏళ్ళగా మీరు ఏం సాధించారంటే, 2 ఏళ్ళగా గుడివాడలో నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావు, కొన్ని రోజులంటే రెస్ట్ తీసుకున్నావు, తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి వ్యంగ్యంగా మాడుతున్నావు కదా. గుడివాడలో వీధిన తిరుగు, ఎక్కడెక్కడ రోడ్లు పడ్డాయి, ఎక్కడెక్కడ పేదవాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఎక్కడెక్కడ నిర్మాణాలు జరిగాయి, ఏ విధంగా గుడివాడ అభివృద్ధి చెందుతుందన్న విషయంలో అక్కడికి వెళ్ళి చూస్తే కదా, నువ్వు కనపడితేనే కదా, తిరిగితే కదా తెలిసేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2 ఏళ్ల పరిపాలన వెన్నుపోటలో ఒక పుస్తకం పెట్టాడు, ఒక బుక్ రిలీజ్ చేశాడు. ఆ బుక్ ను కూడా రేపు మళ్ళీ జనంలోకి June 4 నుంచి June 12 వరకు పంపిస్తా అని చెప్పాడు. ఆ బుక్ పైన స్టార్టింగ్ చూడండి మీరు, చేతిలో ఒక గడ్డపార చంద్రబాబు గారు పట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ లోగో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొడిచినట్టు దానికి ఎంత రక్తం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా రక్తం అంటే చాలా ఇష్టం అండి. రక్తం మరిగిన మృగం అని ఎప్పుడు వాడుతుంటారు వర్మ గారు, నాకు అది వాడటం కూడా ఇష్టం లేదు, కానీ నేను చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. రక్తం మరిగిన మృగం ఎప్పుడు రక్తాన్నే చూడాలనుకుంటుంది.
జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా అంతే, వాళ్ళ బాబాయ్ చనిపోయినప్పుడు కూడా నారాసుర రక్త చరిత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పట్టణకి రక్తం పూసి చేతిలో కత్తి బిడ్డ కత్తి నుంచి ఒక రక్త చుక్కలు కాల్చినట్లు చూపించాడు. తర్వాత కోరికతో ఆయనే దాడి చేయించుకొని ఇది చంద్రబాబు నాయుడు చేయించాడని మళ్ళీ దానికి ఒక రక్తం పెట్టి చూపించాడు. ఆయన ఎన్నికల ప్రచారం రత్నమే రథంతో రాయితో దాడి చేయించుకుని దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి కులమాలని చెప్పేసి చూపించాడు. ఈ రోజు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అద్భుతమైన పరిపాలన తర్వాత ఒక దిక్కుమాల పుస్తకాన్ని రెడీ చేసి దాని మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతిలో ఒక గొడ్డలి, ఆ గొడ్డలి కింద ఆంధ్రప్రదేశ్ లోగో, ఆ లోగోకి ఇంత పెద్ద రక్తం గారిపోతుంది. మరి నిజంగా 2 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత రక్తమయం అయిపోయింది, అంత రక్తసిక్తం అయితే నువ్వేం చేస్తున్నావు? అమావాస్య పున్నానికి ఒకసారి బెంగళూరు నుంచి తాడేపల్లి కూర్చొని 2 గంటలు నువ్వు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెడతావో నీ ఊహంగా వదిలేయాలి. ఒకటి మేమ్స్ ఇవ్వడానికి, లేకుంటే స్ట్రెస్ బస్టర్స్. ఎవరైనా బాగా స్ట్రెస్ లో ఉంటే అప్పుడప్పుడు మేము ఏం చేస్తుంటాం మనకి ఎప్పుడైనా బాగా స్ట్రెస్ ఉంటే కొన్ని కమెడీ మూవీస్ కానీ లేకుంటే కొన్ని కామెడీ సీన్స్ చూస్తుంటాం. అలాంటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్ట్రెస్ బస్టర్ ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. చాలా అద్భుతంగా కామెడీ ఉంటాయి ఆయన వీడియోస్ అన్ని కూడా, ఆయన ప్రసంగాలన్నీ కూడా. ఇక్కడ ఒకటే మీకు క్లారిటీగా కూటమి ప్రభుత్వం పలానా తప్పు చేసింది చూపించండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు, వర్మ గారు. వాళ్ళ వైసీపీ పార్టీలు కూడా బాగా వినాలి దాన్ని, ఎందుకంటే నేను మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి చెప్పట్లా. ఆయన ఏమన్నాడు, జూన్ 8, 9వ తారీఖులో, అదేవిధంగా జూన్ 12వ తారీఖు, జూన్ 8, 9 తారీఖులో మీరు టౌన్ హాల్ మీటింగ్ పెట్టండి. ఎవరి టౌన్ లో వాళ్ళు మీ సమయం సందర్భం పట్టి, కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే పార్టిసిపేట్ చేయాలి, ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే పార్టిసిపేట్ చేయాలి, నేను పర్యవేక్షిస్తాను. అంటే 11 మంది పార్టిసిపేట్ చేస్తారు రాష్ట్రం మొత్తం మీద 11 మంది, మిగతా పనిచేయాలి. ఆయనే చెప్పాడు ఎమ్మెల్యేలు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలా, నేను వీళ్ళు పర్యవేక్షిస్తా. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, అసలు ఏం వెళ్తాడా? పులివెందులు నేను పార్టిసిపేట్ చేయాలి కదా, మరి 11 నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం అది కూడా కదా, ఆయన కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి కదా. ఇక్కడే కూర్చొని నేను విషయం చెప్తా, బెంగళూరులో పడుకుంటా, మీరు రోడ్డు ఎక్కడానికి కరెక్ట్ కాదు. మీరు కూడా రండి, మేము కూడా రామని కోరుకుంటున్నాం. మా తప్పులే ఉన్నట్టు చూపించండి. ఓకే, రైట్. చిన్నప్పరెడ్డి గారు సార్ నమస్కారం. నమస్కారం అండి. ఏంటి ముంగి దండాలు పెడుతున్నారు ఈయన కొడాలి నాని గారు? సార్ కొడాలి నాని గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. మాట్లాడేటప్పుడు ఇప్పుడు జయలలిత గారికి ఒక్కో రకంగా ఒక్కొక్కరు సాష్టాంగ నమస్కారం పెడతారు, అలాగే ప్రధానమంత్రి గారికి ఒక రకంగా నమస్కారం పెడతారు. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రికి ఒక రకంగా నమస్కారం పెడతారు. ఇక్కడ కొడాలి నాని గారు తప్పు మాట్లాడింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టేటటువంటి నమస్కారాన్ని పెట్టి ఆ నమస్కారం ఏదో ప్రత్యేక హోదా కోసమో ఏదో పెడితే బాగుంది అనేది మా అభిప్రాయం. కాదండి, నమస్కారం